అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపడితే కానీ అలస్కాలోని ఓ నగరంలో సూర్యుడు కనిపించడు. అదేంటి? అధ్యక్ష పీఠం మీద ట్రంప్ కూర్చోవటానికి ఊళ్ళోకి సూర్యుడు రావటానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? సంబంధం ఉంది. వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనుండగా అదే నెల 23న ఈ నగరంలో సూర్యుడు కనిపిస్తాడు. ఇంతకీ ఈ నగరం పేరేంటో తెలుసా? ఉత్కియాక్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో ఉత్తర భాగాన చిట్ట చివరన ఉన్న నగరమే ఉత్కియాగ్విక్. ఆర్కిటిక్ మహాసముద్రం వెంబడి ఈ నగరం విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఏడాదిలో 64 రోజుల పాటు సూర్యుడు కనిపించడు. దీన్ని పోలార్ నైట్ అంటారు. ఈ 64 రోజుల పాటు కాస్త వెలుతురుంటుంది, కానీ ఈ నగరంలో సూర్యుడు కనిపించడు. రవ్వంత సూర్యకిరణం కూడా ఈ నగరంపై పడదు. ఇది ప్రతి ఏటా జరిగేదే. ఉత్కియాగ్విక్ నగరాన్ని గతంలో బారో అని పిలిచేవారు. ఇక్కడ దాదాపు 5,000 మంది నివసిస్తున్నారు. నవంబర్ 18న వీరంతా చివరిగా సూర్యుని చూశారు. మళ్ళీ జనవరి 23వ తేదీన సూర్యుని చూస్తారు. ఈలోగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కుతారు. నిజానికి ఇది ప్రకృతి సిద్ధంగా జరిగేదే అయినా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఇక్కడ సూర్యుడు రాబోతున్నాడని సరదాగా చెప్పుకుంటున్నారు. అసలు ఉత్కియాగ్విక్ నగరంలో 64 రోజుల పాటు సూర్యుడు ఎందుకు కనిపించడు అంటే దానికి కారణం ఉంది. ఉత్కియాగ్విక్ నగరం అలస్కా నార్త్ స్లోప్ లో ఆర్కిటిక్ ఓషన్ వెంబడి ఉత్తరాన 71.17 డిగ్రీల లాటిట్యూడ్ వద్ద ఉంది. ఆర్కిటిక్ సర్కిల్ కి దాదాపు 330 మైళ్ల ఎత్తులో ఉంది. అందువల్ల ఈ ప్రాంతంలో ఏటా దాదాపు 2 నెలల పాటు సూర్యుడు కక్షకు దిగువన ఉంటాడు. దీనివల్ల ఈ 2 నెలల పాటు ఈ భూభాగంపై సూర్యుడు కనిపించడు. దీన్నే పోలార్ నైట్ అంటారు. ఈ సమయంలో భూమి దాని అక్షంపై 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. ఇలా వంగి ఉండటం వల్లే భూమిపై ఉన్న ఆర్కిటిక్ సర్కిల్ లాంటి ప్రాంతాల్లో ఏడాది పాటు సూర్యరశ్మి లేకపోవటము, లేదంటే రాత్రి పగళ్ళు పూర్తిగా సూర్యుడు కనిపించటం లాంటివి సంభవిస్తుంటాయి. సూర్యుడి నుంచి దూరంగా ఆర్కిటిక్ సర్కిల్ వంగి ఉంటే ఆ ప్రాంతంలో ఎక్కువ కాలం అంధకారం ఉంటుంది. దీన్ని పోలార్ నైట్ అంటారు. అలా కాకుండా సూర్యుడి వైపు ఆర్కిటిక్ సర్కిల్ వంగి ఉంటే రాత్రి వేళల్లో కూడా సూర్యుడు కనిపిస్తాడు. దీన్ని మిడ్ నైట్ సన్ అని పిలుస్తారు.